కొంచెం వాటర్ తెచ్చు. నేను పనిలో ఉన్నా, మీరే తీసుకోండి. సత్య, సత్య, నేను ఎప్పుడు నీతో మాట్లాడదామని చూసినా సరే నువ్వు అలా ఫోన్ వాడుతూనే ఉన్నావు, ఏంటిది? ఇప్పుడు ఏమైందని? పొద్దు నుంచి పని చేస్తున్నాను, ఖాళీ ఉన్నప్పుడే కదా ఫోన్ చూస్తున్నాను. అది కూడా తప్పేనా? తప్పని నేను అనడం లేదు సత్య, నేను నాతో మాట్లాడమని చెప్తున్నాను అంతే. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చేసరికి నేను నీతో మాట్లాడితే కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతాను. మాట్లాడుతున్నానుగా. నేను మాట్లాడడం కాదు సత్య. ఏవండి, ఆఫీస్ ఎలా అయింది, ఈరోజు అంతా ఓకేనా అని నన్ను అడిగి తెలుసుకుంటే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఆఫీస్లో ఉండే టెన్షన్స్ కూడా నీతో మాట్లాడుతూ మర్చిపోతాను సత్య. అయినా పెళ్ళికి ముందు నువ్వు ఎలా మాట్లాడేదానో నీకు అసలు గుర్తుందా? ఇప్పుడు నువ్వు అలా లేవు సత్య. నీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. ఛే, ఏం చేస్తున్నావు? గిన్నెలు కడుగుతున్నా. అయితే మళ్ళీ చేయనా? ఏ అంటే ఏం లేదు, 1 hour నుంచి నువ్వు నాతో మాట్లాడుతున్నావు, మళ్ళీ ఇప్పుడు ఏదో పనిలో ఉన్నావు కదా అందుకని. ఏం పర్వాలేదు, నువ్వు మాట్లాడు, నేను మేనేజ్ చేసుకుంటా. నేనే పని ఎక్కువైపోవడం వల్ల ఆయనతో మాట్లాడలేదు. నేను నా కోసం ఆలోచించుకున్నాను కానీ ఆయన కోసం ఆలోచించలేదే. అండి, సారీ అండి, నేను ఏదో తెలియక మాట్లాడేశాను. సరే, ఇంకేంటి మన విషయాలు? ఈరోజు ఆఫీస్ ఎలా అయింది? మనం ఎంత అలసిపోయినా సరే మన అనుకున్న వాళ్ళతో 2 మాటలు మాట్లాడితే చాలు, మన అలసట మొత్తం పోతుంది. అయినా మన వాళ్ళ కోసం మనం కాకపోతే ఇంకెవరుంటారండి?